చిన్న ఎలుక కొంప ముంచింది. ఆ కంపెనీ షేర్లను పాతాళానికి పడేసింది. జపాన్లో సుఖియా పేరుతో చైన్ రెస్టారెంట్లు ఉన్నాయి. జెన్సో హోల్డింగ్స్ అనే కంపెనీ ఈ రెస్టారెంట్లు నడుపుతుంది. జెన్సో గడిచిన కొన్నేళ్లుగా బాగా రాణిస్తుంది. జపాన్ వ్యాప్తంగా సుమారు 2,000కు పైగా సుఖియా అవుట్లెట్స్ ఉన్నాయి. గత ఏడాది ఈ సంస్థ షేర్లు 25% మేర పెరిగాయి. ఇటీవల పెంచిన ధరల కారణంగా కంపెనీ మరిన్ని లాభాల్లోకి వస్తుందన్న అంచనాలున్నాయి. అంతలోనే ఆ కంపెనీని ముంచే పని జరిగింది. అది ఆ సంస్థ షేర్లు దారుణంగా పడేస్తుంది. దక్షిణ జపాన్లోని టొటరీ బ్రాంచ్లో ఓ కస్టమర్ తిన్న సూప్ బౌల్లో చనిపోయిన ఎలుక అవశేషాలు బయటపడ్డాయి. అదే ఆ కంపెనీకి శాపంగా మారింది. మార్చి 24న ట్రేడింగ్ సెషన్లో దాదాపు 7.1% మేర షేర్లు పతనమయ్యాయి. సూప్లో ఎలుక పడిన ఘటనతో ఓ రెస్టారెంట్ షేర్లు ఈ స్థాయిలో పతనం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా కార్పొరేట్ సంస్థల్లో నిర్వహణ లోపాలు బయటపడితేనో, ఆ రంగంలో ప్రతికూల ప్రభావం చూపే వార్తలు వచ్చిన సందర్భాల్లోనో, లేదా త్రైమాసిక ఫలితాలు సరిగ్గా లేకపోతేనో ఆ కంపెనీ షేర్లు ఒడిదొడుకులకు లోనవుతుంటాయి. జెన్సో హోల్డింగ్స్ కంపెనీ షేర్లు పతనానికి సూప్లో ఎలుక కారణమైంది. నిజానికి ఈ ఘటన జనవరి 21న జరిగింది. మార్చి 22న బయటకు వచ్చింది. దీనిపై జెన్సో సంస్థ స్పందించింది. వండేటప్పుడు జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని ప్రకటించింది. క్షమాపణలు కూడా చెప్పింది. కానీ ఫలితం లేదు. 2 రోజుల్లో కంపెనీ షేర్లు 7.1% మేర షేర్లు పడిపోయాయి.